నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ లగ్నాన సత్తెనపల్లి పర్యటన చేసినాడో కానీ ఆయన పర్యటన పుణ్యమా లేదా పాపమో, అక్కడ ఒక మనిషి చచ్చిపోవడం, ఇంకో మనిషిని చనిపోవడం, రీసెంట్గా నిన్న మొన్న మరొక వ్యక్తి చనిపోవడం జరిగింది. 3 ప్రాణాలు అయితే బలిగొన్నాడు. ఈ క్రమంలో అనేక అంశాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఒక 2 ముఖ్యమైన విషయాలు షణ్ముఖ్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం ఉంటే చేద్దాం. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. ఒకటే క్వశ్చన్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పర్యటిస్తున్నటువంటి వాహనంలో పక్కన కూర్చోన్నారు. ఆయన అయితే నడపల, కారు అయితే నడుపుతా ఉన్నింది రమణారెడ్డి అనే ఒక రిటైర్డ్ కానిస్టేబుల్. జగన్మోహన్ రెడ్డి కారు నడుపుతూ ఉన్నారు. ఆయన పైన నమోదు అవ్వాల్సిన కేసు రమణారెడ్డి పైనే కాకుండా జగన్మోహన్ రెడ్డి పైన, ఆయన వెనకలున్న కొద్దిమంది వ్యక్తులపైన, అందరిపైన నమోదైంది. ఇది అసలు సబబేనా? ఖచ్చితంగా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కూడా ట్వీట్ పెట్టినట్టున్నారు. నిన్న మొన్నను ఏమని పెట్టారు అంటే, నేను చేస్తున్నటువంటి పర్యటనలకు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు, 2 ఒకవేళ భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత అంటే భద్రత బాధ్యత ప్రభుత్వానికి కాదా, ఈ 2 ప్రధానంగా అంశాలు లేవనెత్తారు జగన్మోహన్ రెడ్డి. సహజంగా అంటే నేను గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ చూశాను, జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసేటప్పుడు చూశాను, నారా లోకేష్ గారి పర్యటనలో చూశాను. ఒక్కగానొక టైంలో నేను విజయవాడలో ఉన్న సందర్భంలో షర్మిల గారు పాదయాత్ర చేసే సమయంలో కూడా నేను ఉన్నాను. రోప్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది ఇటువంటి పర్యటనలో. ఆ రోప్ పార్టీ కూడా నాకైతే కనపడలేదు. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారికి కేటాయించినటువంటి పోలీసులు, భద్రత, రోప్ పార్టీ వివరాలు ఒక్కసారి వివరాల్లోకి వెళితే, ఓకే, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు, సత్తెనపల్లి, తెనాలి, పొదిలి, గుంటూరు, కడప, పులివెందుల, సత్యసాయి జిల్లాల్లో పర్యటించారు. మరి ఏ ప్లేసులో ఎంత భద్రత కల్పించారు? మరి ఒక్కసారి చూసినట్లయితే రాప్తాడు పర్యటనలో 506 మంది సిబ్బంది, 5 స్పెషల్ పార్టీ టీములు, 2 ఏపీఎస్పీ బెటాలియన్ టీములు ఇది కేటాయించింది. మరి సత్తెనపల్లి పర్యటనలో 679 మంది సిబ్బంది, 15 రోపు పార్టీలు. గుంటూరు మిర్చి యార్డులో 123 మంది పోలీసులు, 2 రోపు పార్టీలు. తెనాలి పర్యటనలో 122 మంది పోలీసులు, రోపు పార్టీలతో భద్రత. పొదిలి పర్యటనలో 156 మంది పోలీసులు, రోపు పార్టీలతో సెక్యూరిటీ. పులివెందుల ఇంటి వద్ద 71 మంది పోలీసులు, రోపు పార్టీలు. మరి త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేయడం మొదలుపెట్టారు. మరి మీరు గమనించినట్లయితే, మీరు ఇందాక అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టడం సబబేనా? మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ సెక్షన్ల మీద కేసు నమోదు చేసింది? మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్లలో లేవనెత్తినటువంటి అంశాలకు, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలకు ఎక్కడ బెసిగింది? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం ఆరోపణ చేస్తూ ఉంది అంటే, రోపు పార్టీ ఉండింటే ఇది సంభవించి ఉండేది కాదు, ఇది జరిగి ఉండేది కాదు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, ఒక్కసారి చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు ఫస్ట్ ఆంక్షలు పెట్టారు. ఏం ఆంక్షలు అంటే, అయ్యా మీరు పరామర్శ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి 11 వాహనాలతో మేము అనుమతిస్తున్నాము, అదేవిధంగా మీతో పాటు ఒక 100 మంది ఉండడానికి అవకాశం ఇస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, మరి ఈ రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. అవును, పర్యటన రూట్ మ్యాప్ అనేది ఉంటుంది. మరి ఎక్కడ ఈ ప్రమాదం సంభవించింది, ఎక్కడ ఈ మరణం, సింగయ్య అనేటువంటి వ్యక్తి మరణం జరిగింది అని అంటే ఏటుకూరి క్రాసింగ్ రోడ్ వద్ద జరిగింది. ఓకే, మరి నిజంగా పోలీసులు ఇచ్చినటువంటి ప్లాన్ కానీ రూట్ మ్యాప్లో కానీ ఏటుకూరి క్రాసింగ్ రోడ్డు వద్ద కాన్వాయ్ నిలిపివేయడం, జగన్మోహన్ రెడ్డి గారి అంటే అభిమానులు రావడము, అక్కడ నిలపడము జరిగింది. ఆ ప్లేస్లోనే ఇది జరగడము హఠాత్ పరిణామంగా జరిగింది. ఓకే, మరి నిజంగా పోలీసులు పెట్టినట్టు పోలీసులకు సహకరించి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్స్ జరిగి ఉండేటివి కాదు. మరి మీరు నిజంగా ఒకసారి ఈ పర్యటనకు పర్మిషన్ అడిగిండేది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. మరి డ్రైవర్ ఏం చేస్తాడు? ఆ వాహనాన్ని డ్రైవింగ్ చేస్తాడు. మరి ఏదైతే పర్యటనకు పర్మిషన్ ఎవరైతే అడిగారో, మరి పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలు పాటించనప్పుడు ఆ పర్యటనలో జరిగినటువంటి సంఘటనలకు పోలీసులు, ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారే పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి దానికి బాధ్యత అంతా జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి ఇక్కడ పోలీసులు భావిస్తూ ఉన్నారు. మరి ఒక్కసారి కేసు వివరాల్లోకి వెళితే, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు కేసు పెట్టడం జరిగింది, ఇది సబబేనా అని ఒక మీమాంస ప్రజల్లో ఎక్కువగా ఉంది. అతి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. నాకు తెలిసి కేసులు అనేటివి కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఒక్కసారి
జగన్మోహన్ రెడ్డి గారి కేసులు సెక్షన్లు చెప్పి గతంలో ఇవన్నీ ఏమన్నా పునరావృతం కాలేదా అనే విషయం గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే బిఎన్ఎస్ 106 1 క్లాజు, బిఎన్ఎస్ 105, బిఎన్ఎస్ 49 సెక్షన్లు. బిఎన్ఎస్ 106 ఏంటంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యత కారణంగా ఒక మరణం సంభవించింది. సో డ్రైవర్ మీద A1గా పెట్టడం జరిగింది రమణారెడ్డి 106(1). మరి 105 ఏంటంటే ఇది చావే కానీ హత్య కాదు అని చెప్పేసి 105 సెక్షన్ పెట్టడం జరిగింది. మరి 49 సెక్షన్ ఏంటంటే నేరానికి ఉరికొల్పడము. ఇది 49 సెక్షన్. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తింపజేస్తుంది అని అయితే మనం ఖచ్చితంగా భావించవచ్చు 100%. ఎందుకంటే దాదాపు 5,000 మంది పైన జన సమీకరణ చేయడము, మరి దానికి తోడు ఏటుకూరి క్రాసింగ్ రోడ్డు వద్ద కాన్వాయ్ ఆపడము, మరి 11 వాహనాలకు పర్మిషన్ ఇస్తే 50 వాహనాలకు మించి రావడము, ఇవన్నీ పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శన యాత్రగా మార్చారు. సో ఈ సంఘటనకు బాధ్యత మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదని ఒక స్టేట్మెంట్కు రావడం జరిగింది పోలీసులు. సరే, ఇకపోతే గతంలో ఎవరి మీదైనా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పర్యటనలు చేశారు. అతి ముఖ్యంగా కందుకూరులో పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు తొక్కిసలాటలో 8 మంది చనిపోవడం జరిగింది. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు కేసు పెట్టలేదు? ఓకే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దురుద్దేశంగా ఉద్దేశపూరితంగా కేసు పెడుతున్నారు అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్ క్లియర్గా చెప్పామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వర్షన్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోతే మీటింగ్ ఆపేశారండి. ఆపేసి వారి విల్లకి వెళ్ళి పరామర్శ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి క్షతగాత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా హాస్పిటల్కి ఇమీడియట్గా పంపించేసి మీటింగ్ ఆపేశారు. వీళ్ళ ముఖ్యమైన నాయకుల్ని కలిపేసి పంపించారు. కానీ ఓకే, చంద్రబాబు నాయుడు గారి ఇన్సిడెంట్కి జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ కిందే మరణం సంభవించిందండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ అడిగారు. అదేవిధంగా ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, కార్యనిర్వహణ కమిటీ, వారిపైన కేసులు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో వెహికల్ మీద నిలబడి మాట్లాడడం జరిగింది. ఎక్కడో తొక్కిసలాట జరిగి చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ విధంగా కేసు పెడతారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సింగ్ అయినటువంటి వ్యక్తి కింద పడ్డాడు. పడిన తర్వాత పక్కకి ఇడ్చి లాగి పడేశారు. సో బాధ్యత మరచి యాక్సిడెంట్ చేసినదే కాక మీరు బాధ్యత మర్చిపోయి వెళ్ళిపోవడం అనేది ఇక్కడ హిట్ అండ్ రన్ కింద కేసు నమోదయ్యింది. ఇది క్లారిటీ అండి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏకంగా మీటింగ్ ఆపేశారు. మీటింగ్ ఆపేసి పరిహారం చెల్లించి బాధ్యత తీసుకున్నారు. ఓకే, సో ఆయన వెహికల్ కింద జరగలేదు, ఆయన ద్వారా అనేది అయితే జరగలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టడానికి కేసు పెట్టకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడానికి గల ప్రధాన కారణం ఇదండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎందుకు కేసు పెట్టారు అంటే ఎక్స్ప్లెనేషన్ ఇది. మరి Z+ కేటగిరీ సెక్యూరిటీ, దాని తర్వాత మీరేమంటున్నారు, ఎంతమంది అయినా వస్తాము, అట్ ది సేమ్ టైం ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. ఓకే, అంటే డిప్లొమాటిక్గా నేను ఎంతమందితో అయినా వస్తా కానీ బాధ్యత మటుకు మీదే, భద్రతా బాధ్యత. అంటే ప్రభుత్వానికి మీరు చేసినటువంటి అప్పులు, ఆర్థిక విధ్వంసం అంతా ఇంత కాదు. ఎస్, మీరు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదా లేకపోయినప్పటికీ ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ అపోజిషన్లో ఉంది కాబట్టి, సో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అధినేత కాబట్టి స్టిల్ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆ గౌరవం ఉంది కాబట్టి ఇందాక మీకు చెప్పినటువంటి సంఖ్య, ఎంతమంది పోలీసులు అనుమతించారు, ఎన్ని రోపు పార్టీలతో భద్రత ఏర్పాట్లు చేశారనేది కూడా చెప్పాము. సో మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి Z+ కేటగిరీ సెక్యూరిటీని కూడా వెనక్కి తీసేసుకున్నారు కదా కేంద్రానికి విన్నవించి. మరి ఈరోజు కేంద్రం కూడా హైకోర్టులో అఫిడవిట్ వేసిందండి, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఎక్కువ అవసరం లేదు అని. ఓకే, మరి ఇప్పుడు ఏమంటారు? హైకోర్టును ఆశ్రయించారు. గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు సెక్యూరిటీ కావాలి, దానికే కోడికత్తి డ్రామా, దానికే తాటికాయలు తాడేపల్లి ప్యాలెస్లోకి వేశారని చెప్పేసి ఇవన్నీ ఇంటి ముందర ఏదో మంటలు చెలరేగాయని చెప్పేసి చాలా చూపించారు Z+ కేటగిరీ సెక్యూరిటీ తెచ్చుకోవడం కోసము. కానీ
ఈరోజు కేంద్రమే హైకోర్టులో అఫిడవిట్ వేసింది. అంటే నాకున్నటువంటి సబ్జెక్ట్ కరెక్షన్ ఏదన్నా ఉంటే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు కేంద్రం కూడా హైకోర్టులో అఫిడవిట్ వేసింది జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఎక్కువ అవసరం లేదని. ఓకే, ఇక్కడ మీ నుంచి మీరు చేసే పర్యటనల ద్వారా మీ నుంచే ప్రజలను కాపాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. మరి నిజంగా మీరు ఎక్కడ పర్యటనకు వెళ్ళినా మిర్చి అడుగుపోతే ఆడ రైతుల యొక్క బస్తాలు దొక్కేస్తారు, రైతులు బస్తాలు కొట్టేస్తారు, దొంగిలించేస్తారు, పర్సులు దొంగిలిస్తారు. ఎక్కడికి పోయినా ఏదో ఒకటి నాన్సెన్స్ థింగే కనపడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటిది ఏదీ లేదు అనేది అయితే స్పష్టంగా ఉందండి. ధన్యవాదాలండి. నమస్తే.